దేవుడు సర్వాధికారి. చూసారా, ప్రపంచాన్ని మరి ఆయన ఏలుబడి చేస్తా ఉన్నట్లు మనం సర్వ సృష్టిని ఆయన కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు. చరిత్ర ఆయన కంట్రోల్లో ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీతోటి మనం చేసుకుంటా ఉన్నాను. అందుకని నేను ఏమంటాడంటే ఈ ప్రకటన గ్రంథంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండవాని నుండి 1:4 అంటే దేవుని యొక్క ఔన్నత్యం అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథం వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అంటే ఆ దేవుని దగ్గర నుంచి ఈ ప్రకటన గ్రంథం అనేటువంటి వర్తమానం వచ్చినట్లుగా మనం. రెండోదిగా 7 ఆత్మల నుండి అంటే 7 క్యారెక్టర్స్ ఉన్నటువంటి 11:1-4 వరకు మనం చూసినట్లయితే ఈ గ్రంథం 7 క్యారెక్టర్లు 7 క్రమశిక్షణలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ నుంచి ఈ సందేశం ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటాడంటే నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సముద్రుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును కాక. చూసారా, మొట్టమొదట మనకు శుభాలు చెప్తూ 3 నుంచి శుభాలు వస్తా ఉన్నట్టుగా మనం 3 నుంచి 4వ వచనంలో యోహాను గారు కూడా శుభాలు సంఘానికి చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ యోహాను గారు ఎవరు? 4వ లైన్లో తన దాసుడైనటువంటి యోహాను. యోహాను ఎంత కోపిష్టో మీకు తెలుసండి. తన దాసుడు అని మనం చెప్పుకున్నాం. ఇంకోటి మనం ఏం చెప్పుకున్నాం 9వ వచనంలో మీ దాసుడు, మీ దాసుడు. ఎందుచేత ఈ యొక్క సందేశాన్ని 3 ద్వారా వచ్చినటువంటి సందేశాన్ని ఒక దేవదూత యోహాను గారికి చెప్తా ఉంటే ఆయన రాస్తా ఉన్నాడండి. అంత గొప్ప సంగతి మీరు ఆలోచించండి. అంటే ప్రవక్త అన్నాడు యోహాను గారు, ప్రవక్త, ప్రకటన గ్రంథం రాసినటువంటి వాడు. చూసారు, యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తం అన్నాడు. రాసినటువంటి వాడు యోహాను. యేసుప్రభు వారి తల్లిని చూసి ఎక్కువ ఆయుష్కాలం పొంది అందరూ చనిపోయినప్పటికీ కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని రాసేటువంటి అదృష్టం యోహాను గారికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం ధన్యులు. ఇటువంటి గొప్ప పత్రిక మనం ఈ రోజున చదువుతున్నామంటే ఇప్పుడు ఈ రాసే సమయానికి అపోస్తులు చనిపోయారు. బతుకున్నటువంటి మనకి ఈ పత్రిక అందుబాటులో ఉందంటే అంటే ఈ పత్రిక 3 ద్వారా, దైవత్వంలో నుంచి ఆ 3 ద్వారా వచ్చినటువంటి పత్రిక. ఈ గుర్తుల భాష ఈ ప్రకటన గ్రంథం అండి. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చూసి అనేకమైనటువంటి విషయాలు దేవుని చిత్తం అయితే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పిందే మరలా చెప్పుకోవాలండి మనం. చూసారా, పేతురు గారు ఏమన్నాడు 2 పేతురు 1:12 మరలా జ్ఞాపకం చేస్తున్నాను, తెలిసిన విషయాలే మళ్ళీ మనం వీటిని నేర్చుకునేటువంటి వారంగా మనం ఉన్నాం. క్లుప్త ప్రసంగాలు. మరి దీన్ని మొత్తం ఒక్కొక్క అధ్యాయాన్ని మనం కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక రోజున మాత్రం ఈ 22 అధ్యాయాలు కూడా ఒకే క్లాసులో నేర్చుకునేటువంటి వారంగా మనం ఉన్నాం. సాగదీసి నేర్చుకుందాం ఒకటి. రెండోది 24 అధ్యాయాలు ఒక క్లాసులోనే మనం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉన్నాం. అందుచేత ఇక్కడ ఈ మొదటి అధ్యాయాన్ని ఉదాహరణకు మనం చెప్తున్నాం అనుకో, ఈ మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి యేసుప్రభు వారు ఎలా ఉన్నాడంటే ఆయన యొక్క స్వారూప్యత ఎలా ఉందంటే యేసుప్రభు వారి యొక్క స్వారూప్యత ఆయన రాజు. రాజ్యం అంటే రాజు, యాజకుడు అంటే యేసుక్రీస్తు ఒక యాజకుడు. ఆయన రాజు మాత్రమే కాదు, యాజకుడు. పర్సనల్ గా చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుచేత ఈ యేసుక్రీస్తు యొక్క రాజ్యత్వం ఎలా ఉంటుంది, యాజకత్వం ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయన యొక్క స్వారూప్య దర్శనాన్ని ఈ మొదటి అధ్యాయంలో రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం.